కారణ శరీరం గురించి తెలుసుకుందాం. శరీరములకు మధ్య అనుసంధానకర్త అవసరం. అజ్ఞానమే కారణ శరీరం. స్థూల సూక్ష్మ శరీరములకు మూల కారణము కారణ శరీరము కావున రూపమే కారణ శరీరం. ఇట్టి తత్వము వలనే స్థూల సూక్ష్మ శరీరములు ఏర్పడుతున్నవి. కారణ రూపము ఉన్నప్పుడే కార్యరూపము ఉండును. అగ్ని ఉండుట వలనే పొగ ఏర్పడుతున్నది. కావున పొగ ఉన్న చోట అగ్ని ఉన్నది. ఈ విధముగా స్థూల సూక్ష్మ శరీరములు ఏర్పడుటకు ఒక కారణ రూపము అవసరం. అట్టి కారణ రూపమే కారణ శరీరం. జీవాత్మ పరమాత్మను చేరుటకు ఈ శరీరము ధ్యేయమై ఉన్నది. సూక్ష్మ శరీరం నుండి ఊర్ధ్వముఖముగా జీవాత్మ పరమాత్మను చేరుటకు ప్రయత్నించున్నదే కారణ శరీరం. శ్యామల వర్ణము కారణ శరీరం. ఈ శరీరమునకు ప్రాణమేమనగా అంగుళ ప్రమాణముపై ఉండునది కారణ శరీరము. స్థూల సూక్ష్మ శరీరములు రెండును కార్యరూపమున ఉన్నవి. అందుకే దీనిని కారణ శరీరం అందురు. పొగ వచ్చుటచే నిప్పును చూడలేకున్నను కారణమగు అగ్ని ఉండుట వలన దాని కార్యరూపమగు పొగ వచ్చున్నది. ఇదే ఈ కారణ శరీర రహస్యం. ఇది అజ్ఞాన స్వరూపమగు కారణ శరీరం. స్థూల సూక్ష్మ శరీరం రెంటికి జన్మ కారణమైన అవిద్యయే కారణదేహమైనది. ఈ కారణదేహాభిమాని అయిన జీవుడు ప్రాజ్ఞను పేరుతో హృదయ స్థానమున నిలిచి సుషుప్తి అవస్థను పొంది సర్వమును మరచి జడరూపముగా ఉండును. శరీర ఉత్పత్తికి మూలము ఆధారము అహంకారము. అట్టి అహంకారమే కారణ శరీరం. అహంకారము వలన చేసిన పాపకర్మములే జనన మరణములను కలుగజేయుచున్నది. కారణ శరీరం నశించినంత వరకు జనన మరణ చక్రములో జీవుడు తిరుగుట తప్పదు. అహంకారం అనేది కారణ శరీరం నశించవలెను. అనగా అగ్ని కారణము, పొగ కార్యము. పొగ వల్ల అగ్నిని చూడలేకున్నాం. అదే సత్యము. దాని యందే అజ్ఞాన స్వరూపమగు కారణ శరీరము కలదు. అజ్ఞానమే కారణ శరీరం. నేను అజ్ఞానిని అనుట వలన అజ్ఞానము ప్రత్యక్షంగా ఉన్నది. అజ్ఞానము వలన స్థూల శరీరము కలుగుతున్నది. కావున అజ్ఞానమును కారణ శరీరం నశించు. ఈ రూపము శాశ్వతము లేని ఈ శరీరము ప్రతి మానవుడు గ్రహించవలెను. గ్రహించి ఏక సాధన ద్వారా అంతరింప చేయవలెను. లేకున్నచో జనన మరణ రాహిత్యము పొందవలెను. అనాదిగా ఈ జన్మ మరణ రాహిత్యమును నశింపచేయుటకు ప్రయత్నములు సాగుతూనే ఉన్నవి. కానీ ఏ మార్గము కర్మను నశింపచేయుటకు ఉపయోగపడట్లేదు. కారణ శరీరమునకు మూల కారణమైనది మహాకారణ శరీరం. శరీరాభిమాని అయి జీవుడు ప్రత్యేగాత్మ అన్న పేరుతో సహస్రార స్థానమున నిలిచి తుర్యావస్థను పొంది ప్రపంచ విషయములను ఎరగక తనపై పాము ప్రాకిన తెలియని స్థితిలో తను తానెరుగుసు తన నిజానందమును ఉండును. ఐక్యస్థితిని పొందుటే ఏక సాధన ధ్యేయము. మహాకారణ శరీరం ఒక ఆధ్యాత్మిక స్థితి. జీవాత్మ పరమాత్మలు ఐక్యము కలుగు స్థితియే మహాకారణ శరీరం. స్థూల సూక్ష్మ మరియు కారణ శరీరం మధ్య ప్రకాశించు పీతవర్ణమే మహాకారణ దేహం.